హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక విషయం మీతో అందరితోనూ షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇంకా నా ఛానల్కి చాలామంది కొత్తగా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో నా వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ అయితే తప్పకుండా చేయండి. కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నా ఛానల్ గురించి నా గురించి తెలియని వాళ్ళందరికీ కొంచెం అంటే ఈ మధ్యకాలంలో కనెక్ట్ అయిన వాళ్ళకి చెప్తున్నాను అనమాట. హాయ్ అండి, నా పేరు ప్రవల్లిక. మేము రాజస్థాన్లో ఉంటాం, జైపూర్లో. సో ఇక్కడ దగ్గర దగ్గర ఒక 18 ఇయర్స్ నుంచి ఇక్కడే నార్త్లో ఉంటున్నాం అనమాట మేము. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ మేము ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం. సో ఈ ఇంటికి సంబంధించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. 5 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయ్యాం అనమాట మేము ఇక్కడికి, అంటే కోవిడ్ టైంలో అనమాట. సో ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నాకు గార్డెనింగ్ అంత క్రితం నుంచి కూడా నేను ఎక్కువ గార్డెనింగ్ అంటే ఇష్టంగా చేస్తూ ఉండేదాన్ని ఫ్లాట్లో ఉన్నప్పుడు కూడా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ స్పేస్ దొరికింది కాబట్టి నాకు గార్డెనింగ్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పుట్టింది. సో దానివల్ల నేను చాలా ఎక్కువ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అట్లాంటి వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టి ఎక్కువ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే గార్డెనింగ్ సంబంధించిన వీడియో అండ్ ఇంకా ఒక అప్డేట్ అనమాట. మేము లాస్ట్ 6th, 7th, 8th ఉదయపూర్ వెళ్ళాము. అక్కడ దాని గురించి అప్డేట్ ఇస్తున్నాను. లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అటుకులు ఉప్మా చేశాను అనమాట. అటుకులు పులిహోర అని కూడా అనొచ్చు. సో పోహా చేశాను. పోహాలోకి ఎక్కువ ఆనియన్స్, ఇంకా క్యారెట్, బీన్స్, ఇంకా వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, మట్టర్ ఇట్లాంటివన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను నేను. సో ఈరోజు కొంచెం క్యారెట్ అండ్ ఉల్లిపాయలు ఎక్కువ వేసి జీడిపప్పు వేసి చేశాను అనమాట. యాక్చువల్లీ వంటల గురించి అండ్ కుకింగ్ గురించి అంటే ఎక్కువ నేను చేసే వాటిలో కొంచెం ఏదైనా స్పెషాలిటీ ఉంటే, లేదంటే కొంచెం ఇలా చేస్తాను అలా చేస్తాను అన్న టిప్స్ ఏదైనా నేను చెప్తే మీకు నచ్చుతాయని అన్నప్పుడే నేను ఇట్లాంటి వీడియోస్ పెడదామని అనుకుంటాను. యాక్చువల్లీ నాకు ఎక్కువ ఇష్టం లేదనమాట కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయటం. ఎందుకంటే అందరూ చాలామంది నేను బాగా చేస్తాను అని అనుకుంటారు. సో స్పెషల్గా కొన్ని టిప్స్ ఏదైనా ఉంటే కనుక వాటి వల్ల మీకు ఉపయోగం ఉంటుందని అన్నప్పుడు మాత్రమే నేను కుకింగ్ వీడియోస్ లాంటివి షేర్ చేద్దామని అనుకుంటాను. ఇప్పుడు ఈ పోహాలో నేను నానబెట్టిన పోహా వేసేసిన తర్వాత, అటుకులు వేసేసిన తర్వాత, నిమ్మకాయ పిండేసిన తర్వాత పైనుంచి గోరువెచ్చని నీళ్లు చల్లి మూత పెడితే కనుక అది చాలా స్పాంజీగా మంచిగా ఉడుకుతాయన్నమాట అటుకులు. సో దానివల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇట్లాంటి టిప్స్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే నేను షేర్ చేయదలుచుకున్నాను కుకింగ్ సంబంధించి. చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క ఈ రెసిపీ చెప్పండి, సిస్టర్ ఈ రెసిపీ పోస్ట్ చేయండి, లైక్ ఇట్లా చెప్తూ ఉంటారు. సో అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు, స్పెషల్గా ఉన్నప్పుడు మాత్రమే చేయదలుచుకున్నాను. యాక్చువల్లీ జనరల్గా కుకింగ్ అంటే మేము మా ఇంట్లో సింపుల్గానే కుకింగ్ ఉంటుంది. సో అందుకని నేను అట్లాంటి వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదన్నమాట. తర్వాత లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, బయట గేట్ బయట అటు పక్కన ఇటు పక్కన కూడా మా స్థలం వరకు ఇట్లాంటి చిన్న చిన్న క్యారీలు ఉన్నాయన్నమాట. క్యారీ అంటే కొంచెం స్పేస్ ఉండి రోడ్డుకి అటు పక్కన ఇటు పక్కన ఉన్నట్టు ఉంటాయన్నమాట మొత్తం సొసైటీలో. సో ఎవరింటి ముందు వాళ్ళకి అలా ఉంటుంది. నేనేం చేశానంటే ఇలా హేజ్ ఉండేదన్నమాట. హేజ్ అంటే నార్మల్ హేజ్ ఇది. సో ఇంత హైట్ వరకు ఎదిగిన దాన్ని ఈ పక్కన కూడా ఉండేది. అయితే ఏమైందంటే మా దాంట్లో మేము ఇల్లు రెనోవేట్ చేసేటప్పుడు ట్యాంక్ తవ్వించాం, వాటర్ ట్యాంక్లోంచి మట్టి తీసినప్పుడు వర్కర్స్ ఏం చేశారు, కొంచెం ఎక్స్ట్రా మట్టి బయట ఈ క్యారీల్లో వేసేసారనమాట. దానివల్ల ఏమైందంటే కొంచెం ఎప్పుడైనా నీళ్లు పోసినప్పుడు అది కొంచెం కాకపోతే కొంచెం అయినా ఓవర్ఫ్లో అయిపోతుంది. వాటర్ పోసినప్పుడు అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల బయట అంతా కూడా ఎప్పుడు నీళ్ళు పోసినా లేదంటే ఎప్పుడు వర్షం వచ్చినా బయటికి మట్టి అంతా బయటకు వచ్చేసి కీచడ్లాగా అయిపోతుంది. సో దానివల్ల నేను ఏం చేశాను, కొంచెం మట్టి దగ్గర ఒక 5-6 ఇంచుల వరకు లోపల వరకు మట్టి తీయించేసాను అనమాట ఉన్న హైట్ నుంచి. యాక్చువల్లీ ఆ ఇటుకల కన్నా పైకి వచ్చేసింది, ఒక 3 ఇంచులు పైకి ఉంటుంది. సో దానివల్ల మట్టి ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేస్తుంది కదా వాటరింగ్ చేసినప్పుడు. అదంతా తీయించేసాను అనమాట. తీయించేసి మళ్ళీ హేజ్ తీయించేసి
గోల్డెన్ హేజ్ తెప్పించి వేసానమాట. గోల్డెన్ హేజ్ కూడా చిన్న చిన్న మొక్కలే బాగానే మంచిగానే ఉన్నాయి గ్రోత్ వాటిది. బట్ అది ఎదగటానికి ఇంకా టైం పడుతుంది. మంచిగా వాటరింగ్ అది చేసేస్తే కనుక బాగా ఎదుగుతుంది. అయితే ఇదంతా క్యారీ అంతా ఖాళీగా ఉంది కదా, సో ఇక్కడ నేను ఏం చేశానంటే మెంతి గింజలు నానబెట్టినవి వేసాను అనమాట. ఇదంతా తీయటానికి ఒక పూటంతా పట్టింది. నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు, బట్ ఇది వేసేటప్పుడు మాత్రం దగ్గరుండి అంత చక్కగా వేయించడం వలన నీట్గా బాగా ఉంది. చాలా బెటర్ అనిపించింది ముందు కన్నా. మాయా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి చేశారనమాట బయట. సో ఆ తర్వాత లోపలంతా కూడా నేను గ్రానైట్స్ మీద లేదంటే ఇలా ఇంజనీరింగ్ క్వాడ్స్ మీద అండ్ అన్ని గోడల మీద కుండీలు పెట్టుకుంటాను కదా, ఆ కుండీల మీద కుండీల నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయినా లేదంటే కింద నుంచి ఎక్సెసివ్ వాటర్ డ్రైన్ అవుతూ ఉంటాయి కదా, అన్ని చోట్లకి ప్లేట్లు పెట్టుకోవాలంటే కొన్ని చోట్ల అవసరం ఉండదు, కొన్ని చోట్ల అవసరం ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద ప్లేట్లో ఉన్న వాటర్ కూడా మాయిశ్చర్ వదులుతూ ఉంటుంది కదా, దానివల్ల మొక్కలు పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ నీళ్లు కొంచెంగా తీసుకుంటుంది కదా, ఆ నీళ్ళు ఆరటానికి టైం పడుతుంది, మట్టి ఆరదు. ఆ మట్టి ఆరక రూట్స్ రాట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని అన్ని మొక్కలకి కింద ప్లేట్లు పెట్టకూడదనమాట. కొన్ని వాటికి తప్పదు. సో అందులోని ఇప్పుడు వింటర్ కాబట్టి రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో కింద ప్లేట్లు పెట్టకూడదు. ఆ నీళ్ళు అలా ఉండిపోతే కనుక ఒకటి దోమల పురుగులు వస్తాయి, రెండు ఆ నీళ్ళ వల్ల మొక్క రూట్ ఆరక రూట్ రాట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను అన్ని చోట్ల ప్లేట్లు పెట్టను అనమాట. కొన్ని చోట్ల మాత్రమే ప్లేట్లు ఉంటాయి. సో ఈ ప్లేట్లు కాకుండా మామూలుగా ప్లాంట్ పెట్టినప్పుడు కింద నుంచి ఎక్సెసివ్ వాటరు లీక్ అయినప్పుడు, ఆ తర్వాత కింద డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా దానికి ప్లాంట్కి, ఆ హోల్లోంచి కూడా కొంచెం మట్టి బయటకు వస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ పోసినప్పుడు స్పిల్ అయిపోయి బయటకు వస్తుంది. అలా మట్టి అంతా అయిపోయినప్పుడు ఈ పైన చెక్కల మీద అండ్ కింద మార్బుల్ అయితే లేదంటే క్వాడ్స్ మీద మనం అలా పెట్టుకున్న గోడల గ్రానైట్ మీద మచ్చలు పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట నేను టైం దొరికినప్పుడల్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పని ఎంత చేసినా కానీ అలసట ఉంటుందేమో కానీ నాకు గార్డెన్ పని చేసేటప్పుడు మాత్రం అలసట ఉండదు. సో కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఇంట్లో అన్ప్యాకింగ్ అంతా చేశాను కదా, ఉదయపూర్ వెళ్ళి వచ్చిన అన్ప్యాకింగ్ అంతా చేసి వచ్చిన తర్వాత ఇంకే పని చేయలేనేమో అనుకున్నాను. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఈ పని పెట్టుకున్నాను కదా, అస్సలు నిజంగా నమ్మరు మీరు. నాకు 3:30 ఆ టైంకి మొదలుపెట్టాను, 6:30 అయిపోయిందనమాట. 3 hours కంటిన్యూ చేసినా కానీ నాకు అసలు అలసట అన్నది లేదు. సో ఇదంతా కూడా క్లీన్ చేసేసి తడిగుడ్డతో పొడిగుడ్డతో క్లీన్ చేసేస్తూ ఉంటాను. అండ్ ఒక్కొక్కసారి సెరమిక్ పాట్సే నా దగ్గర మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా సెరమిక్ పాట్సే. సో పాట్స్ అన్నీ కూడా తడిపట్టతో తుడిచేసి సర్దేస్తూ ఉంటానన్నమాట. సో సర్దిన తర్వాత కొంచెం మొక్కలన్నిటినీ కూడా అటు మారుస్తూ ఉంటాను. తర్వాత ఆయన వచ్చారు, తనకి కాఫీ అది ఇచ్చిన తర్వాత తను కూడా నాకు హెల్ప్ చేశారు. బయటంతా క్లీన్ చేసేసి లైట్స్ అది ఆన్ చేశాను అనమాట. అండ్ బుద్ధుడి దగ్గర లైట్స్ అరేంజ్మెంటు మొన్న దీపావళి రోజున పెట్టాను కదా, అది కొంచెం మిస్ప్లేస్ అయింది, సరిగ్గా లేదనమాట. దాన్ని మళ్ళీ అరేంజ్ చేసి పెట్టాను అనమాట. సో ఇలా గార్డెన్లో ఏ పని చేసినా కానీ నాకైతే అలసట అయితే అనిపించదు. ఇక్కడ నుంచి వీడియో ఉదయపూర్కి సంబంధించిన వీడియో అనమాట. మీకు నచ్చితే కనుక కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మేము ఉదయపూరు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికే మొన్న 2వ తారీఖున వెళ్ళాం. ఆ తర్వాత 6వ తారీఖు నుంచి 7, 8 అక్కడే ఉన్నాం అనమాట. 9th మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట. మా ప్రసాద్ గారు గ్రానైట్ అండ్ ఇంజనీరింగ్ స్టోన్స్ క్వాడ్స్ లాంటివి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి వెండర్స్ ఉంటారు కదా, ఆ ఒక వెండర్ ఇల్లు అనమాట ఇది. సునీల్ సార్ ఉదయపూర్లో వాళ్ళ ఇల్లు అనమాట, ఇది కొత్తగా కట్టుకున్నారు. సో ఆయన వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అయితే, వాళ్ళు జైన్లు యాక్చువల్లీ. సో వాళ్ళ తరీకాలో గృహప్రవేశం అయితే అయిపోయింది, ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు, కొంచెం అక్కడక్కడ వర్క్ అయితే ఉంది. సో
ఆయన మన తరీకాలో అంటే మన సౌత్ ఇండియన్స్ తరీకాలో గృహప్రవేశం అండ్ ఆ తర్వాత శ్రీనివాసుని కళ్యాణం, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాం అనుకున్నారనమాట. సునీల్ సార్ కొంచెం మా ప్రసాద్ గారికి క్లోజ్ అనమాట, లైక్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. ఆయన చాలా మంచి మనిషి అనమాట. సో ఆయన ఈ ప్రోగ్రామ్ అది చేయిందామని అనుకున్నప్పుడు మా ప్రసాద్ గారుతో కలిసి మొత్తం ఈ అరేంజ్మెంట్స్ అది చేయడం జరిగింది. వీళ్ళు తిరుపతి నుంచి వచ్చారనమాట, ఈ పంతులు గారు వాళ్ళందరూ కూడా. సో తిరుపతి నుంచి ఈ మూర్తులు ఇవన్నీ తీసుకొచ్చి శ్రీనివాసుని కళ్యాణం అరేంజ్ చేయించారు. ఫస్ట్ రోజు 6వ తారీఖు సాయంత్రం కొంచెం శుద్ధీకరణ అవన్నీ చేసి గృహప్రవేశానికి కార్యక్రమం అంతా చేశారు. ఆ తర్వాత రోజు కళ్యాణం అనమాట, కళ్యాణ మహోత్సవం. ఇది వాళ్ళ పూజా మందిరం అనమాట. వాళ్ళు జైన్స్ అని చెప్పాను కదా, సో వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ పూజా మందిరం అది ఉంది. చాలా పెద్ద ఇల్లు అనమాట, దగ్గర దగ్గర 4000 అండ్ చేంజ్ స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు అంతా ఉంది. చాలా పెద్ద ఇల్లు, అసలు ఇల్లు అయితే చాలా ఇంద్రభవనంలా ఉందని చెప్పచ్చు. అండ్ కళ్యాణానికి సంబంధించినంతా కూడా చాలా దగ్గరుండి మాకు భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. సో మేమంతా చూసుకున్నాం అనమాట, అన్ని అరేంజ్మెంట్స్కి సంబంధించిన అన్నీ కూడా మేమే చూసుకున్నాం. సో నేను అక్కడ ఉదయపూర్ ఇంటి దగ్గర ప్రసాదాలన్నీ కూడా నైవేద్యాలకి నేనే చేశాను. బూరెలు, పులిహోర, కట్టె పొంగలి ఇవన్నీ ఫస్ట్ రోజు చేశాను. తర్వాత రోజు చక్కెర పొంగలి అండ్ రవ్వతో ప్రసాదం చేస్తారు కదా, బొంబాయి రవ్వతో, ఆ ప్రసాదం. ఆ తర్వాత గారెలు వేశాను అనమాట, అల్లం అండ్ పచ్చిమిర్చి గారెలు వేసాను అనమాట. సో ఈ ప్రసాదాలన్నీ కూడా అక్కడ నుంచి ప్రిపేర్ చేసుకుని వెళ్ళి అక్కడ చేశాను. ఎందుకంటే కొత్త ఇంట్లో కొంచెం అంత అరేంజ్మెంట్స్ అంతా లేదు. ఇంకా భోజనాలకైతే క్యాటరింగ్ బయట నుంచి చెప్పేశారనమాట. నైవేద్యాలు మాత్రం నేను ఇంట్లో వండుకొని వెళ్ళి పట్టుకెళ్ళాను. आदित्यवर्णं नमस्तु भारे सर्वाणि रूपाणि विचिक्ष्य वीरः मानि कृत्वा अभिवदनु यदास्ते पुरस्ताद्यमुदा जहार चक्रप्रविद्वान् परिरस्रदस्रः एवं विद्वानमृत इह भवति సునీల్జీ మదర్ ఫాదర్ 80+ ఏజ్ వలన వాళ్ళకి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, అక్కడ కూర్చొని కళ్యాణం చేయించుకోవడానికి కుదరక, సో వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేసుకుని ఇలా కళ్యాణం అంతా అరేంజ్ చేయించుకున్నారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అవి మా ప్రసాద్ గారు అండ్ నేను చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. చాలా బాగా అంతా జరిగిందనమాట. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పరబ్రహ్మణే నమః. గంధో అథా శివబ్రహ్మః బీజేనే జలయావాత్రం దేవత్యాదినాటవం ఇంద్రప్రవణం వందే రమ్యజామాదరం మునిపదశరణో శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తమయా విభూతిః సర్వం యదేవ నియమేన వదత్వయా నారాయణనే నమస్తే వరే నమః మానవ గుణపడిందే నమః వైద్యవారి నామం నంబారికే చేయకరి వెల్లేదో పాకరలు మంత్రమరమటి బాడి అయ్యన్నో కారుణ్ణో నాకాయ ఇరాడి వైయట్టవరం మరట్టవ ముడియో కళ్యాణానికి సంబంధించిన
వీడియోలన్నీ కూడా నేను ఇందులో పోస్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చూస్తారు అండ్ ఆయన ఆశీర్వాదం మీకు కూడా దొరుకుతుందని. అండ్ నాకు కూడా కొన్ని ఇట్లా వీడియోలు చేయటం వల్ల ఇవి నేను వీడియోలుగా మీతో పాటు షేర్ చేసుకున్నది నేను పోస్ట్ చేయడం వల్ల నాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా తర్వాత రోజు చేయించుకున్నాం అనమాట. స్వస్తి భవంతో బ్రువంతో కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి గోవిందా గోవిందా. ఇంతటితో కళ్యాణ మహోత్సవం పూర్తయింది. ఇప్పటి వరకు చూసారు కదా, కళ్యాణ మహోత్సవం అయితే చాలా బాగా గ్రాండ్గా మంచిగా జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. దీనికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించిన పంతులు గారి డీటెయిల్స్ అది ఎవరికైనా కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట తర్వాత రోజు. ఇది 7వ తారీఖుని, 8వ తారీఖున సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం. ఆ రోజు నేను పెద్దగా వీడియోలు ఏం తీయలేదు. నేను ఈరోజు డ్రెస్ వేసుకున్నాను సత్యనారాయణ స్వామి వ్రతం అయినా కానీ వీడి గురించే. బ్లౌజ్ ఇస్త్రీ చేయమంటే బ్లౌజ్ కాల్ చేశాడు. ఇంకా తప్పలేదు, నేను డ్రెస్ వేసుకోవాల్సింది తీసుకొచ్చాను కొత్తది నిన్న. ఎందుకంటే బట్టలు కూడా తీసుకురాలేదు, దాని గురించి కొనుక్కు తెచ్చుకోవాల్సి వచ్చింది. 8వ తారీఖున ముందుగా రుద్రాభిషేకంతో స్టార్ట్ చేసి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చున్నాం. సో ప్రసాద్ గారు మేము అండ్ సునీల్ సార్, అనుశ్రీ భాబీ అందరం కలిపి సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం. మిగతా ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా వెనుకగా ఉన్నారనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను, కమెంట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.